నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కుటుంబ సభ్యులతో గడిపేందుకు కరీంనగర్లోని వారి స్వగృహానికి వచ్చిన సందర్భంగా కరీంనగర్లోని పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు మరియు మైనార్టీ నేతలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని కలిసి ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. అందులో భాగంగా కరీంనగర్ డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు, కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్లు, జిల్లా స్థాయి నేతలు ఆకుల నరసన్న పటేల్, ఆకుల ప్రకాష్ పటేల్, పడిశెట్టి అలియాస్ తేలభూమయ్య గారు, మైనార్టీ జిల్లా నేత వహాబ్బాయ్ సిరాజుద్దీన్ గారు, సీనియర్ నాయకులు డివిజన్ వారి అధ్యక్షులు వంగల విద్యాసాగర్ చాంద్ గారు, జిల్లా స్థాయి సీనియర్ నాయకులు గంగుల దిలీప్ గారు, తిరుపతి సతీష్ గారు, నగర బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీనివాస్ పటేల్, మల్కాపూర్ మాజీ ఎంపీటీసీ గారు తదితర సీనియర్ నాయకులు తదితరులు కలవడం జరిగింది. రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులను పలువురు నేతలు కలిసి ఉగాది శుభాకాంక్షలను అందజేసి కండువాలతో సన్మానించడం జరిగింది. ఉగాది పర్వదినం సందర్భంగా యూత్ కాంగ్రెస్ నేతలు, ఆర్టీఏ మెంబర్లు తదితరులు మంత్రివర్యులను కలిసి ఉగాది శుభాకాంక్షలను అందజేసి శాలువాలతో సన్మానించారు. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని ఉగాది పర్వదినం సందర్భంగా కలిసి మర్యాదపూర్వకంగా వారికి శాలువాను కప్పి సన్మానిస్తున్నటువంటి తాజా మాజీ కార్పొరేటర్ సీనియర్ నేత ఆకుల నరసన్న పటేల్ గారు. అలాగే పొన్నం ప్రభాకర్ గారిని కలిసి శుభాకాంక్షలు అందజేస్తున్న మైనార్టీ సీనియర్ నేత నవాబ్బాయి గారు వారి కుమారుడితో పాటుగా కలిసిన దృశ్యం. పండగ సమయాన ప్రశాంతమైన వాతావరణంలో తనను కలవడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి కూర్చొని ఆప్యాయంగా ముచ్చటిస్తున్న గౌరవ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు. మంత్రివర్యులను కలిసిన కాంగ్రెస్ నేత చాంద్, అలాగే గంగుల దిలీప్, విద్యాసాగర్, సతీష్ గారు, మల్కాపూర్ మాజీ ఎంపీటీసీ గారితో పాటుగా ఇతర నాయకులు కలిసినటువంటి దృశ్యం. అలాగే అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు తదితరులు కలవడం జరిగింది. మంత్రి గారితో ముచ్చటిస్తున్న ఆకుల నరసన్న పటేల్ గారు, మంత్రి గారిని సన్మానిస్తున్న యూత్ కాంగ్రెస్ నేతలు. అలాగే మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్ గారు సన్మానించడం జరిగింది. సీనియర్ జర్నలిస్టు రవిచంద్ర గారితో పాటుగా వారి మిత్ర బృందం. విశ్వవాసు నామ ఉగాది శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ. ఈ విశ్వవాసు నామ ఉగాది పండుగ దినాన అందరికీ శుభం జరగాలని, తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుని ఆశీర్వచనం కోరుతూ ప్రజాపాలనలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు ప్రజల బాగు కొరకు, ప్రజలకు మంచి జరగాలని, భవిష్యత్తు పునాది ఉగాది పండుగ పూట మంచి కార్యక్రమం సన్నబియ్యంతో ప్రారంభిస్తూ ఉన్నాం. అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు సంక్షేమము, అభివృద్ధి జోడెద్దుల్లాగా నడుస్తున్న ఈ సందర్భంలో అందరూ కూడా మంచి పాడి పంటలతోటి వృత్తిపరంగా, వ్యవహారికంగా విజయం పొందే విధంగా తెలంగాణ రైజింగ్ తెలంగాణగా ముందుకు కొనసాగే విధంగా ఈ పండుగ మనందరికీ శుభం జరగాలని విశ్వవాసు నామ శుభ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.